కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు రేపు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే సభలకు తాజ్ కృష్ణ వేదికగా నిలవనుంది. నేపథ్యంలో చూడొచ్చు రేపు మధ్యాహ్నం నుంచి కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా హైకమాండ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్కింగ్ సిడబ్ల్యూసి సమావేశానికి దాదాపుగా 89 మంది సిడబ్ల్యూసి మెంబర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్న పీసీసీలు, సిఎల్పి నేతలు అంతా కూడా రేపు హైదరాబాద్కు రానున్నారు. రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా మొదటి రోజు సిడబ్ల్యూసి సమావేశాలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు సభ్యులంతా పాల్గొననున్న నేపథ్యం ఉన్నది. తెలంగాణ నుంచి కూడా సిడబ్ల్యూసి శాశ్వత కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కూడా ఈ కమిటీలో ఉన్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం నుంచి కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముందు రోజు సిడబ్ల్యూసి మెంబర్లతో సమావేశాలు ఉంటుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాలు కావచ్చు, అలాగే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అలాగే 18వ తేదీన పార్లమెంటు సమావేశాల్లో కూడా ఒకవేళ జమిలీ ఎన్నికలపైన తెర మీదకి వస్తే ఎలాంటి వ్యూహంతో అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తలపైన కూడా పూర్తి స్థాయిలో రేపు ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా రేపు సిడబ్ల్యూసి సమావేశాలు పూర్తి చర్చకు రానున్నాయి. ఎల్లుండి ఉదయం నుంచి కూడా సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతుంది. ఎల్లుండి సిఎల్పి నేతలు, అలాగే పిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు, మాజీ మంత్రులు తో పాటు 300 మంది ఈ ఎల్లుండి జరిగే సమావేశాల్లో పాల్గొనున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇక్కడ ఎన్నికలు కావచ్చు, సిడబ్ల్యూసికి సంబంధించిన ఆయా రాష్ట్రాలకు సంబంధించి పార్టీ బలోపేతం కావచ్చు, స్థితిగతులు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీని ఇంకా బలోపేతం చేయాలి, అధికార దిశగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలను ఏ విధమైన వ్యూహాలు లేవనెత్తలని పైన ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ 2 రోజుల సమావేశంలో నిలిచారు. ముందు రోజు కమిటీ సభ్యులు, తర్వాత ఏదైతే మాజీ పిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అంతా 300 మంది డెలికేట్లు ఎల్లుండితో సమావేశం ఉంటుంది. వీరికి సంబంధించి కూడా తాజ్ కృష్ణ హోటల్ను వేదికగా ఉంది. ఇది ఇప్పటికీ 200 రూమ్లు కూడా బుకింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే కేసీ వేణుగోపాల్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కావచ్చు, జయరాం రమేష్ కావచ్చు, మిగతా సభ్యులంతా కూడా తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తిగా భద్రతాపరమైన ఏర్పాట్లు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. దీనికి తాజ్ కృష్ణ ఏదైతే హోటల్ చుట్టుముట్టు కూడా పూర్తిగా పోలీసు నిఘా ఉన్నది. నిఘాలో కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇక్కడ భద్రతాపరమైన చర్యలు కావచ్చు, హోటల్కి సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ ఏ విధంగా ఉన్న దానిపైన కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, మిగతా పోలీసులంతా కూడా ఈ సంబంధించిన పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి కూడా సమావేశాలు జరుగుతాయి. పూర్తిగా ఇక్కడి నుంచే కూడా నేతలంతా ఇదే గేట్ నుంచి రేపు వెళ్ళనున్నారు. రేపు పూర్తిగా ఇక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణ నుంచి పూర్తిగా సిడబ్ల్యూసి సంబంధించిన కమిటీలు ఇక్కడ టీపీసీసీ 6 కమిటీలను నియమించింది. అలాగే ఏదైతే రిసెప్షన్ కమిటీ కావచ్చు, పబ్లిసిటీ కమిటీ కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఇలాగ పలు కమిటీలను నియమించింది. ఈ కమిటీలన్నీ కూడా పూర్తిగా అక్కడ వచ్చి ఇక్కడ సిడబ్ల్యూసి సభ్యులందరికీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ట్రాన్స్పోర్ట్ విషయాలు కావచ్చు, ఫుడ్ విషయాలు కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలపైన ఒక్కొక్క సభ్యునికి ఇక్కడ డెలికేట్లకు ఒక్కొక్క సభ్యుని కూడా ఇవ్వడం జరిగింది. వీరు పూర్తిగా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళే వరకు కూడా పూర్తిగా ఇక్కడ ఈ కమిటీలో పర్యవేక్షణ ఉంటుంది. సభ్యులంతా కూడా దగ్గరుండి చూసుకుంటారు. రేపు మధ్యాహ్నం 12:35 రాహుల్ గాంధీ శంషాబాద్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణలో ప్రత్యేకంగా సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, ఏదైతే సుదీర్ఘ సంవత్సరాల కాలంగా తెలంగాణలో ఈ సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కావచ్చు, సిడబ్ల్యూసి వ్యవస్థకు ఏదైతే ఇప్పటి కొత్తగా ఏర్పాటైన సిడబ్ల్యూసి తర్వాత మొదటిసారిగా ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు కూడా పూర్తిగా దేశం వ్యాప్తంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలంతా రానున్న నేపథ్యంగా పూర్తిగా ఇక్కడ చూడవచ్చు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలకు చూపు అంతా తెలంగాణ పైన ఉంది. ప్రత్యేకంగా
ఏదైతే కర్ణాటక గెలుపు తర్వాత కాంగ్రెస్లో దేశవ్యాప్తంగా ఒక జోష్ కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే దిశగా కూడా అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఇక్కడ సమావేశాలకు సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడంలో కూడా కీలకంగా మారాయని చెప్పవచ్చు. ప్రధానంగా కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలి, తెలంగాణలో ఎట్టకేలకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే దిశగా కూడా ఇప్పటికీ సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, అధిష్టాన నేతలంతా కూడా ఇప్పటికే ఇక్కడ ఏదైతే సభలు కావచ్చు వాళ్ళంతా వచ్చి పోయే క్రమం కనిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైనే ఫోకస్ చేసింది. దీంట్లో భాగంగానే ఈ సిడబ్ల్యూసి సమావేశాలు తెలంగాణలో నిర్వహించేందుకు కూడా ఇక్కడ సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అదే కర్ణాటక ఫార్ములాని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే చూడొచ్చు అధికారం లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో కూడా ఈ సమావేశాలు కావచ్చు, ఈ బహిరంగ సభకు సంబంధించి అంతా అగ్రనేతలంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇంకా జోష్ పెరుగుతున్నది వేచి చూడాలి. కెమెరా పర్సన్ మలేష్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, తాజ్ కృష్ణ నుంచి.